Hi friends, welcome back to my channel. Today recipe బెండకాయ రోటి పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. తర్వాత అదే ప్యాన్లో బెండకాయలను తీసుకొని వేయాలి. నేనైతే 10 బెండకాయలను తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసుకున్నాను. అవి బాగా మగ్గాలంటే మనం ముందుగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. నేను పెద్ద సైజు 6 టమాటాలను తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. చూడండి బెండకాయలు ఎలా మగ్గిపోయాయో. ఆ మగ్గిపోయిన బెండకాయలని ఇందాక పచ్చిమిరపకాయలు పెట్టుకున్న ప్లేట్లోనే పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి. కొద్దిగంత చింతపండు, సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. అంతేకాదు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే ఇంకా బాగా తొందరగా మగ్గిపోతాయి. నేనైతే శుభ్రంగా రోల్ కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే మనది బెండకాయ రోటి పచ్చడి కాబట్టి రోల్లోనే చేయాలి. ముందుగా పచ్చిమిరపకాయలన్నిటినీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు బాగా నలిగేంత వరకు రోకలతో దంచుకోవాలి. తర్వాత తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను తెల్లగడ్డను బాగా మెత్తగా అయ్యేంతవరకు బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత బెండకాయలను వేసుకోవాలి రోట్లో. బెండకాయలంతా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందే టమాటాను మగ్గించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, చూసుకొని వేసుకోవాలి. ఆ టమాటా గుజ్జునంతా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకుంటే చూడండి ఎట్లా వచ్చిందో పచ్చడి. లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చేసేది రోటి పచ్చడి కాబట్టి రోట్లో దంచితేనే ఆ టేస్ట్ అనేది ఆ పచ్చడికి వస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, ఆ టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.